వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. మ్యాథ్స్, ఇంగ్లీష్ లేకుండా 10th చదవచ్చు. మొత్తం 5 సబ్జెక్టులతో 14 ఏళ్ళు నిండితే చాలు ఓపెన్ స్కూల్లో ప్రవేశాలు స్టార్ట్ అయినాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులు ఉన్నాయి. డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. మ్యాథ్స్ అంటే భయంతోనూ, కెమిస్ట్రీ అంటే ఫార్ములాలు అర్థం కావను, బయాలజీ అంటే సెల్స్ వంటి అంశాలు తలకెక్కకు, 10వ తరగతి మా వల్ల కాదని అర్ధాంతరంగా చదువు మానేశారా, 5 సబ్జెక్టులు పాస్ అయినా ఇంగ్లీష్ గట్టెక్కలేక చదువును అటకెక్కించారా, ఇప్పుడు చదువుకునే వయసు దాటింది, పాఠశాలకు వెళ్ళి 10th పూర్తి చేయడం నామోషిగా భావిస్తున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఓపెన్ స్కూల్ పరిష్కారం చూపుతుంది. అవును, రెగ్యులర్ ఎస్ఎస్సికి ప్రత్యామ్నాయంగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చదువుకోవడమే ఇది. కేవలం 14 ఏళ్ల వయసు నిండితే చాలు 10వ తరగతిలో అడ్మిషన్ పొందొచ్చు. వాస్తవానికి ఓపెన్ స్కూల్పై అవగాహన లేక లక్షల మంది 10వ తరగతి పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఏ విధంగా ప్రయోజనం ఉంటుందంటే, రెగ్యులర్ ఎస్ఎస్సిలో 6 సబ్జెక్టులు ఉంటాయి, ఓపెన్ స్కూల్లో 5. 3 లాంగ్వేజ్ సబ్జెక్టులు ఉంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇంగ్లీష్ నా వల్ల కాదనుకుంటే తెలుగు, హిందీ సబ్జెక్టులు తీసుకోవచ్చు. మ్యాథ్స్ అంటే భయం ఉంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ లేకపోతే బిజినెస్ తీసుకొని పాస్ కావచ్చు. అదే మాదిరిగా సైన్స్కి కూడా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మీకు దగ్గరలో స్టడీ సెంటర్లు కూడా ఉంటాయి. స్కూళ్ళు, జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళల్లో స్టడీ సెంటర్లు లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ హాలిడేస్, సండే, సెకండ్ సాటర్డేలు క్లాసులు తీసుకుంటారు. 30 రోజులు అటెండ్ కావాలి, లేకపోతే కనీసం 24 డేస్. అది కూడా లేదు అని అంటే మనకు ఆల్టర్నేటివ్స్ కూడా కొంచెం ఎక్సెప్షన్ ఇస్తారు. మనకు తెలంగాణలో టీసాట్, ఏపీలో జ్ఞానధార ఛానళ్ళలో కూడా క్లాసులు వినిపిస్తారు. గతంలో 10వ తరగతి పరీక్షలు రాసి 6లో 2 సబ్జెక్టులు పాస్ అయితే వాటిని బదిలీ చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్లో మరో 3 సబ్జెక్టులు ఎంచుకొని చదివితే చాలు. దీన్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్గా పిలుస్తారు. ఓపెన్ స్కూల్లో సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు ఉంటాయి. ఏటా ఏప్రిల్, మే నెలలో, మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. సబ్జెక్టుల కాంబినేషన్లు ఈ విధంగా ఉన్నాయి: కాంబినేషన్ 1, కాంబినేషన్ 2, అకాడమిక్ సబ్జెక్టులు, లాంగ్వేజ్ సబ్జెక్టులు. ఈ సబ్జెక్టులు ఇట్లా మనం తీసుకోవచ్చు. మరి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే, తెలంగాణలో అడ్మిషన్ల కోసం లేట్ ఫీజు లేకుండా ఆగస్టు 15 వరకు, 50 లేట్ ఫీజు తోటి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో లేట్ ఫీజు తోటి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు 14 ఏళ్ళు నిండినట్లు నిర్ధారించే సర్టిఫికేట్ అవసరం. గతంలో బడి మానేసినట్టు ఉంటే స్టడీ సర్టిఫికేట్ సమర్పించాలి, లేకపోతే మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్ నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. ఒకసారి ప్రవేశం పొందాక 5 ఏళ్లలో 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఆలోపు పాస్ కావాలి, లేకపోతే మళ్ళీ ప్రవేశం తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ లేకపోతే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి, గమనించగలరు. ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.